స్టూడెంట్స్ కింద అసభ్య పదజాలం మీరు అందరూ చూస్తుంటారు మీడియాలో కానీ లేకుంటే దీంట్లో ఆ వర్డ్స్ అంతా నేను చెప్పలేను దృష్టి పెట్టుకుని ఇష్యూ జరిగింది. గంగా కాలనీలో జరిగింది ఇష్యూ జరిగింది. రెండు వర్గాల మధ్యలో కొట్లాట. రెండు వర్గాలు అంటే వర్గాలని చెప్పలేము, వాళ్ళందరూ బంధువులే, ఒకే కమ్యూనిటీకి సంబంధించి సొంత బంధువులు, బ్లడ్ రిలేషన్స్ వాళ్ళందరూ. అక్కడ అసలు ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉందా, కానీ ఎవరు పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు బర్త్డే చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుని వాళ్ళకి అవసరం లేదంటున్నారు. అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, చిన్న చిన్న గలాటను పెద్దది చేసుకుని వాళ్ళు కొట్టుకున్నారు. ఇమ్మీడియట్ గా తెలిసిన వెంటనే 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఆడ స్పాట్కి వెళ్లారు. అక్కడ నుంచి 1 టౌన్ ఇన్స్పెక్టర్ వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, ఆడ కంట్రోల్ చేసినారు. ఎవరి మీద కేసులు ఇస్తే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసినారు. అక్కడ నుంచి ఆను వాళ్ళ ఇంటికి అంటే అన్షూర్ అది చెప్పారు. ఆను వాళ్ళకి రావాలంటే ఆడ పోయింది, 2-3 పోయినారు, రాలేసినారు. అప్పటికి ఆడ భద్రా టీంని పంపించినాం. భద్రా వాళ్ళు ఇమ్మీడియట్ గా పోయి అక్కడ ఎలాంటి గలడం జరగకుండా వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ తరిమినారు. వాళ్ళందరూ అరెస్ట్ చేసినారు. మీకు అన్యాయం అనిపిస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్స్పెక్టర్ గారు చేసినారు, నాకు న్యాయం జరగలేదు, మీ పై అధికారులకు తెలియజేయచ్చు. అంతేగాని ఆయన్ని బ్లేమ్ చేసి వ్యక్తిగత దూషణలు చేయడం, వేరే అసభ్య పదజాలను ఉపయోగించడం. ఒక ఇన్స్పెక్టర్ బాధ్యత పదవిలో ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసి కరెంట్ ఆఫ్ చేశారంట. ఆ రోజు కరెంటే ఆఫ్ కాలేదు. ఇదొక సర్టిఫికేట్, మన ఏఐ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. ఇది కరెంట్ ఆఫ్ అయ్యి ఒక ఇన్స్పెక్టర్ ఇది ఇస్తున్నాను, మీరు తీసుకోండి, ఒకసారి చూసుకోండి. ఈ పేపర్ కూడా అటు తీసుకున్నాం, ఎందుకంటే అది ఎంక్వైరీ చేయమన్నారు. ఎస్పీ గారు అసలు కరెంట్ పోయిందా, ఏం జరిగింది అనేసి చెప్పారు. అక్కడ పోయి అంతా విచారించినాను నేను కూర్చోబెట్టి కూడా. ఆ రోజు ఎలాంటి కరెంట్ పోలేదు, గలాటాలు జరిగిన